మన మీద ఇదే రోజు మహా గొప్ప శుక్రవారం. ఆ రోజు ఒక నిరపరాధి, ఆయన ఎటువంటి ఏ దోషము లేదు. ఈ మాట నేనా లేదు. అక్కడ పిలాతు అంటున్నాడు, రోమా నగర అక్కడ రాజప్రతినిధి, ఆయన చెప్తా ఉన్నాడు ఈయన ఎందుకు ఏ పాపము లేదు అని చేత ఈ పాపం దగ్గరితే నేను నా పిల్లలు కూడా మేము ఇబ్బంది పడతాం కాబట్టి నీళ్లు తెప్పించి ఆల్రెడీ చేయి కడిగేసుకున్నాడు. మా మీద ఉండకూడదు అని చేత ఆ విధంగా ఆయన సిలువుకి అప్పచెప్పించి ఆ తర్వాత అనేకమైనటువంటి మనకి ఏంటంటే అరిషడ్ వర్గాలు, ఈ అరిషడ్ వర్గాలతో మనిషి చేసే పాపాలకి ఆయన ఏంటంటే ఆ 8 గాయాలు, అలాగే శిరస్సుకి ముళ్ళ కిరీటం, ఒక్కొక్క ముళ్ళు ఎంత ఉంటుంది, అది బ్రెయిన్లోకి వెళ్ళిపోతే ఎంత విలవిలలాడాలి. అయితే ఆయన పక్కటెముకలో ఏ ఎముక కూడా ఎరగలేదు, అది ఎరగనివ్వను అని చెప్పి యెషయా ద్వారా దేవుడు చెప్పించాడు. చేత ఆయన ఆ హృదయంలో ఉండేటటువంటి అక్కడ ఆఖరిని ఆయన ప్రాణం వదిలేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారమ్మా, బల్లెంతో పొడిచారు పక్కలో. అంచేత ఆ విధంగా అక్కడ ఆ గుండె చుట్టూ ఉండేటటువంటి ఆ ద్రవము ఆ రోజు బయటికి రాబడింది. ఆయనకి ఎటువంటి అలవాటు లేదు. ఆ మదిరిని తీసుకొచ్చి చిరక అన్నమాట, మత్తు పదార్థం, దాన్ని వైన్ అంటారు. అది నోటికి అందించి ఆయన అవమానించాలి. అది మొఖాల మీద ఉమ్ములేశారు. అని చేత ఎంతో మంది అన్ని అవమానాలు పడి ఆఖరికి ఆ కపాల స్థలం అనే చోట, ఆ గెస్సం అనే తోటలో పట్టుకొని కపాలం అనే స్థలానికి తీసుకెళ్ళి అక్కడ ఆ రోమిలు ఏం చేశారు, రోమా ప్రభుత్వం సిలువ వేసి, ఇదంతా దేవుని ప్రణాళికే. రక్షింపలేక ఉండినట్లు యమవాస్తం కుర్చీ కాలేదు. ఆయన ఎవరో ముట్టుకోలేరు. ఆయన దేవుడు అయోనిజుడే, మహిమాన్వితుడు, మహిమతో పుట్టినటువంటి పరిశుద్ధాత్మతోనే మేరీ గర్భం ధరించి ఆయన కన్నదే. అంతే తప్ప జోసఫ్ వాళ్ళ కాదు. జోసఫ్ వాళ్ళు మళ్ళా సంతానానికి అనింది, అది వేరే విషయం.